హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోని కొత్త రెమెడీ. సో జెంట్స్కి, లేడీస్కి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఫస్ట్ నేను ఉపయోగాలు మీకు చెప్తాను చూడండి. ఇది ఇప్పట్లో అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అనమాట. దానికి వయసుతో పని లేదు, జెండర్తో పని లేదు. సో అందరికీ ఉండే ప్రాబ్లం అది. దానికి మనం రకరకాల షాంపూలు, మాస్కులు, అవి ఇవి ఆయిల్స్ అన్నీ యూస్ చేస్తాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు దానికన్నా కొంచెం బెటర్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ హెర్బల్ అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి అన్నీ వాడేవే. కరివేపాకు, ఆమ్ల, మెంతులు మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ పౌడర్ని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం 1 ఇయర్ దాకా నిల్వ చేసుకోవచ్చు. పౌడర్ పాడవదండి. ఇది అనుకుంటాం కానీ 1 ఇయర్ దాకా ఉండదు అనమాట. 6 మంత్స్కే అయిపోతుంది. సో ఫ్యామిలీలో ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఉసిరికాయలు చూడండి, ఇలాగ మంచి ఉసిరికాయలు తీసుకొని నేనైతే ఒక 1 kg ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను నా కస్టమర్స్కి యూస్ చేయడానికి. మీకు వీడియో చూపించాలని చెప్పేసి, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ మీకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే దీన్ని 1/2 kg అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే 1 kg అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు పౌడర్ అయితే మాత్రం నిల్వ ఉంటుంది, ఇది పాడవదండి. సో ఉసిరికాయలని బాగా కడిగి చిన్న పీసులుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు కంపల్సరీ తీసేయాలి. దీన్ని బాగా ఒక 2-3 డేస్ అనమాట ఎండలోని, నేను ఇదే ఎండలో పెట్టాను. నేను ఒక 3 days పెట్టానండి ఫుల్గా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇలాగ బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. దాని తర్వాత కరివేపాకు కూడా అలాగే ఒక చిన్న బుట్టలో వేసేసి పక్కన దాన్ని కూడా బాగా ఎండలో ఎండబెట్టేశాను. అది బాగా ఎండిపోయింది అనమాట. ఇలా చేతితో నలిపేస్తే కూడా పౌడర్ అయిపోయింది. ఇదిగా చూసారా, కరివేపాకు అయితే బాగా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మెంతుల్ని, ఉసిరికాయ తొక్కల్ని, కరివేపాకుని అన్నిటినీ సపరేట్గా పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో కలిపేసుకుందాం. సో చూడండి, మెంతుల్ని మనం ఇలా కొంచెం లైట్గా బరకగా ఉంటుంది మెంతుల పౌడరు. సో మనం ఒక చిన్న జల్లెల్లోని దాన్ని ఇలా జల్ల పెట్టేసుకొని ఆ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. మనకు ఏదైతే బరక మిగులుతుందో మెంతుల పౌడర్లోంచి దాన్ని మనం పడేయాల్సిన అవసరం లేదండి. సో దాన్ని కూడా ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసేసుకొని వీక్లీ వన్స్ ప్యాక్ లాగా ఓన్లీ మెంతులు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా తలకు హెన్నా పెట్టుకునే వాళ్ళు, గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఉంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం మందారం ఆకులు, ఈ మెంతుల పౌడరు 1 స్పూను నానబెట్టేసుకొని, మందారం ఆకులు మిక్సీ ఆడించుకొని దాంట్లో 1 స్పూన్ మెంతుల పొడి వేసుకొని కొంచెం వేడిలాగా వేసుకొని అది కూడా మాస్క్ లాగా చేసుకొని తలకు పెట్టుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. మీరందరూ అనుకోవచ్చు హెయిర్కి చాలా రెమెడీస్ చెప్తున్నాను అని చెప్పేసి, కానీ ఒక్కొక్కళ్ళ హెయిర్కి ఒక్కొక్కటి సూట్ అవుతుందండి. నేనైతే అన్ని వర్క్ అయ్యేవి మ్యాక్సిమం చెప్తూ ఉన్నాను. సో ఒక్కొక్కళ్ళ హెయిర్కి డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళకి ఒకటి వర్క్ అవుతుంది, ఆయిలీ స్కాల్ప్ ఉండే వాళ్ళకి ఒకటి వర్క్ అవుతుంది, ఒక్కొక్కళ్ళ హెయిర్కి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. సో మీకు నచ్చింది ఎవరైనా సరే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు.
ఇలా పౌడర్ చేసుకున్న అన్నిటిని కలిపి పౌడర్ చేసుకున్నాం కదండి. ఈ పౌడర్ని మనం వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకూడదు. 1 గంట 2 గంటలు బయట వదిలేసేయండి. ఎందుకంటే మిక్సీ ఆడించాం కాబట్టి పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కాబట్టి 1 గంట తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాంటి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దానికి వాటర్ తగలకుండా లోపలికి గాలి వెళ్ళకుండా మ్యాక్సిమం చూసుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ రోజు నిలువ ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.